చిన్నప్పుడు బల్లె చదువుకుంటున్న రోజులల్లా టీచర్ లేపి 9 ఎక్కం చెప్పమంటే 90 దిక్కులు చూస్తుంటివి. ఆకారం పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టు తింటారు. 9 ఎక్కం రానే రాదు నీకు, చేయి జాపు అని పచ్చిబరగ తీసుకొని అంటిస్తుండే. లేదంటే పక్క పొంటుండే పిల్లలతోటి ముక్కు పట్టుకొని చెంపదెబ్బలు కొట్టిస్తుండే. గా రోజులల్లా డెడికేషనే వేరే కదా. ఎక్కాలంటే యాదొచ్చింది నాకు. ఓ కలెక్టర్ మేడం కూడా బల్లెకి పోయి ఎక్కాలడిగిందట. మరి అటెన్కి ఏమైందో చూద్దాం పారి. సంగారెడ్డి జిల్లా కల్హేర్ కాడున్న సర్కారు ప్రాథమిక బల్లె చెక్కింగుకు పోయింది జిల్లా కలెక్టర్ క్రాంతి మేడం. ఇక టీచర్లు మంచిగానే చెప్తున్నారా, అన్నీ అర్థమవుతున్నాయని అడిగి ఈ బుజ్జిని లేపి ఏది 9 ఎక్కం చెప్పుమని అన్నది. ఇక మేడం ఎక్కాలు చెప్పమనే వరకు బుజ్జి బుగులు పడ్డది. ఏమన్నది మేడం ధైర్యంగా నిలబడి చెప్పమని వెనకపోయింటే వాళ్ళు అనే వరకు 9 ఎక్కం 9 9 2 16 అనుకుంటే ఇంగ్లీష్లో చెప్పబట్టింది. ఇక 9 6ల ఎంత అన్నది బుజ్జికి మతికి రాలేదు. ఆడికి తనలాడి 53 అని చెప్పుకొచ్చింది. కాదు 54 అని కలెక్టర్ మేడం చెప్పింది. ఇట్లా ఇక బుజ్జి గడబిడ 9 ఎక్కని చెప్పినాక బుడ్డోని దగ్గర పోయి ఏం చేస్తున్నావురా సంటి, 6 ఎక్కం వచ్చా అంటే బుడ్డోడు కూడా బుగులు పడ్డాడు. ఏం భయపడకు, బోర్డు మీద రాసి చూపెట్టవా నాకు అని అడిగితే ఆ పిల్లగాడు గజ్జం అనుకుంటూనే పోయి బోర్డు మీద 6 ఎక్కం రాసిండు. ఇక ఒకటే క్లాస్ రూమ్లో 3వ తరగతి వాళ్ళను 4వ తరగతి వాళ్ళను కూర్చోబెట్టి చదువు చెప్తుంటే ఏమేం సబ్జెక్టుల్లో ఏమేం చాప్టర్లు అయినాయో కూడా అడిగి తెలుసుకున్నది. ఫస్ట్ చాప్టర్ అయిపోయిందో అర్థమవుతున్నాయా? ఇక అటెంక అదే బల్లి అంగన్వాడీ ఉంటే ఆ బువ్వ కూరలు అండే కాడికి పోయి చూసింది. ఎంతమంది తింటుర్రమ్మా, ఏమేం పెడుతుర్రమ్మా అని అడిగి తెలుసుకున్నది. అంటే ఎవరెవరు వచ్చి తింటారు? ఇక అంత అయిపోయినాక కిచెన్ ఇంకా శుభ్రంగా ఉంచుకోవాలి. అసలే వానాకాలం మంచిగా లేకుంటే ఫుడ్ పాయిజన్ లైఫ్ పిల్లలకు సుస్థి చేసే ప్రమాదం కూడా ఉంటుంది, చూసుకోరని చెప్పింది. ఇక అందరూ మంచిగా చదవాలి, పిల్లలు ఏమైనా సమస్యలు ఉంటే ఆఫీసర్లకు చెప్పుకోవాలని చెప్పి వెళ్ళిపోయింది మేడం. మరి అప్పుడప్పుడు గిట్లా పెద్ద ఆఫీసర్లు సర్కార్ హాస్టళ్లకు బల్లలకు పోయి చెకింగులు చేస్తే ఈ కూరలల్లా బల్లులు పడే అసలు ముచ్చట్లు జరగకుండా జాగ్రత్త ఉంటారు సిబ్బందులు కూడా అని అనుకోబట్టిరట కలెక్టర్ మేడం సర్ప్రైజ్ విజిట్ చూసినోళ్ళు.